హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఎప్పుడు ఆకుకూరలు రెగ్యులర్‌గా ఫ్రై అండ్ ఆకుకూర పప్పు ఇలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇకైతే ప్రాసెస్ చూద్దాము. ఇక్కడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో అయితే ఎండుమిర్చి, కరివేపాకు, చిన్నుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అవి కొంచెం చిటపటలాడాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. దాంట్లోనే తగినంత ఉప్పు అయితే వేసుకొని వేపుకున్నాను. తర్వాత అయితే ఒక 3 టమోటాలు తీసుకున్నాను మీడియం సైజ్‌యి. ఈ 3 టమోటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇదంతా కూడా బాగా గ్రేవీలాగా అవ్వాలనమాట. అందులోనే మనం తగినంత పసుపు, కారం అయితే యాడ్ చేసుకున్నాము. ఎవరి టేస్ట్‌కి తగిలినట్టు వాళ్ళు అయితే యాడ్ చేసుకోండండి. తర్వాత అయితే ఇందులో ఇంకొంచెం ఒక మునక్కాడలైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడైతే కొయ్య తోటకూర తీసుకున్నాను నేను. ఈ కొయ్య తోటకూరనైతే బాగా శుభ్రం చేసుకొని రెడీగా ఉంచుకోవాలి మనమైతేను. ఇంక టమోటా గ్రేవీ అండ్ మునక్కాడలేసి కలుపుకున్నాక ఇక్కడైతే ఆకుకూర యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగితే కొంచెం మగ్గుతుందనమాట ఆకుకూర. ఆ మగ్గిన తర్వాత అయితే బాగా కలుపుకోవాలనమాట గ్రేవీలో అంతా కలిసేటట్టు. ఇక్కడైతే ఆకుకూరలో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి మనం ఇంకొంచెం ఒక టీ గ్లాస్ నిండా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. సరిపోతుంది. ఆకుకూరలు తొందరగానే ఉడుకుతాయి. అండ్ లేత మునక్కాయలు కాబట్టి తొందరగానే ఉడికిపోతున్నాయి నాకైతేను. మీరు మునక్కాయలను బట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలా లేదా అని చూసుకోండి. ఇక్కడైతే ఇంకా 5 మినిట్స్‌కి ఒకసారి కలుపుతూ సిమ్‌లో పెట్టుకొని ఈ కర్రీ అయితే చేసుకుంటే ఇంక రెడీ అయిపోద్దనమాట. ఒక 15 మినిట్స్ కల్లాను. కూర అయితే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేసేయండి. బాయ్ బాయ్.